ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11-12 వచనాలు. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రార్థించుదాం. సర్వశక్తి మిక్కిలి కనికరం దేవా, మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, నీ నామము కీర్తనీయమైనదని మేము నీ నామమును కీర్తనతో స్తుతించాము. నీవు ఆరాధనకు యోగ్యుడు అని ఆరాధనతో నీ నామాన్ని స్తుతించాము. నీ వాక్యము సజీవమని, ఇది మా జీవితాలకు జీవమని నీ వాక్యమును ధ్యానిస్తుండగా ఈ వాక్యము మమ్మల్ని జీవింపచేయనట్లుగా మా హృదయాలను కదిలించండి. మాలో మంచి ఫలములను చూడమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమను వాళ్ళను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 లేఖనాలు మీరు విన్నారు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానంతో ఈ 2 లేఖనాలను బట్టి ట్రబుల్ అబౌట్ ద టైం అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సమయాన్ని గూర్చిన సంకటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమయం గురించిన చింత, సమయం గురించిన సంకటం, దాని గురించిన బాధ తప్పకుండా మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనము ఎరుగం. దేవుని రాకడ ఎప్పుడు ఎలా వచ్చిద్దో మనము ఎరుగం. తెస్సలోనిక పత్రికలో ప్రభువు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ గడియ మనకి తెలియదు. అది దొంగ వలె వచ్చునో, ఏ రాత్రి వేళ వచ్చునో మనము ఎరుగమని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులతో ఆయన పరలోక రాజ్య ఉపమానాలు చెప్పడం ప్రారంభం చేశారు. ఆ పరలోక రాజ్య ఉపమానాల్లో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒక చక్కటి ఉపమానం. ఈ విధానమైనటువంటి పోలిక, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించిన పోలిక మనకి మత్తయి సువార్తలో ఉండినట్టే పాత నిబంధన గ్రంథమందు కూడా దేవునికి ఇశ్రాయేలుకి ఇలాంటి బంధము, వివాహంలో వధువు వరుడికి ఉండేటువంటి బంధము, అది పాత నిబంధన కాలంలో కూడా ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. మనం పాత నిబంధన లేఖనాలు చూసినప్పుడు హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనంలో జనులు పిలుస్తారంటే, నీవు నా పురుషుడవు అని పిలుస్తారు. దేవుణ్ణి సంఘము పిలిచే పిలుపు ఇశ్రాయేలుతో ఆనాడు ప్రభు చెబుతున్న మాట, నీవు నా పురుషుడవని ఆ రాజు ప్రజలు అంటారని జ్ఞాపకం చేస్తాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ పెండ్లి కుమార్తెను ఆభరణంతో అలంకరించి, చాలా చక్కగా అలంకరించిన తర్వాత ప్రభు అంటున్నాడు, నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకున్నాను అని అంటాడు. సో పాత నిబంధన లేఖనాల్లో ఈ విధమైన పోలిక, అనగా పెళ్లితో దేవుడు సంఘమును మరి ఆయన ఏర్పాటు చేసుకుంటున్న బంధం గురించి స్పష్టంగా మాట్లాడటం మనం చూస్తాం. యెషయా గ్రంథము 54:6 వచనంలో కూడా, దుఃఖక్రాంతురాలైన భార్యను పిలిచినట్లు నేను నిన్ను పిలుస్తున్నానని ప్రభు ఇశ్రాయేలుతో జ్ఞాపకం చేస్తాడు. దుఃఖక్రాంతురాలైన ఒక భార్యను భర్త ఎలాగైతే దగ్గర చేర్చుకుంటూ పిలుస్తాడో, నేను మిమ్మల్ని పిలుస్తున్నానని
ఆనాడు ఇశ్రాయేలుతో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అనగా వారిని భార్యగా భావిస్తూ ప్రభువు అలాగున మరి చెప్పటం మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ విధమైన పోలికలే మనకి చాలాసార్లు యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశాడు. దేవుని వాక్యం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి ప్రభు భార్య భర్త ఎలాగో ప్రేమించుకోవాలో చెబుతూ అక్కడ వధువైన సంఘాన్ని వరుడైన క్రీస్తు ఎంతగా ప్రేమించాడో జ్ఞాపకం చేస్తాడు. ఆయన దానికోసం తనను తాను అప్పగించుకున్నానని రాస్తాడు. వధువైన సంఘం కోసం తన ప్రాణాన్ని, వధువైన సంఘం పవిత్రంగా నిష్కలంకంగా ఉండటం కోసమై దానికోసమై తన ప్రాణాన్ని త్యాగం చేశాడని అలాగున భార్యాభర్తల గురించి చెప్పేటప్పుడు సంఘముకు క్రీస్తుకు ఇలాంటి బంధం ఉందని జ్ఞాపకం చేస్తాం. అలాగే అదే కొరింథీ పత్రికలో మనము 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషుడు క్రీస్తును సమర్పించవాలని జ్ఞాపకం చేస్తాడు. చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ఆ సంఘాన్ని ప్రభు ఏం చేసుకున్నాడంట? ప్రదానం చేసుకున్నాడు. ఎలా ఉండాలని చేసుకున్నాడంట? పవిత్రురాలైన కన్యకగా, పవిత్రురాలైన సంఘంగా ఉండాలని ఒకడే పురుషునికి క్రీస్తుకు సమర్పించుకోవాలని ఆయన ప్రదానం చేసుకున్నాడని జ్ఞాపకం చేస్తాడు. అలాగే ప్రకటన 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని జ్ఞాపకం చేస్తాడు. 19వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ కూడా అదే విధమైన పోలికను జ్ఞాపకం చేసుకుంటాం. 9వ వచనాన్ని చదువుదాం ఒకసారి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. 7వ వచనం కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధ. సో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంఘము తప్పకుండా సిద్ధపరచుకుంటుంది. సంఘము సిద్ధపడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ విధమైన పోలికలు దేవునికి, సంఘానికి, దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకి, దేవునికి విశ్వాస సమూహానికి, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు ఉన్నటువంటి బంధము ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధముతో పోలికగా ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ పోలికను మనం చూస్తాం. అయితే 25వ అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరికీ తెలిసినటువంటి చక్కటి ఉపమానమే. కానీ దీనిని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవటానికి జూయిష్ మ్యారేజ్ కస్టమ్స్ కాస్త మనం అర్థం చేసుకుంటే, వారి వివాహ సంబంధమైన ఆచారాలు కాస్త అర్థం చేసుకుంటే ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు భాగాన్ని ఇంకా లోతుగా మనం అధ్యయనం చేసిన వారు ఉంటాం. కాస్త వారి వివాహ సంబంధమైన కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో పెండ్లి కుమారుడు ఎలాగో సిద్ధపడవలనో రాయబడినటువంటి మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రం నాకు. కాబట్టి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఎలాగున్న తమను తాము పెండ్లికై అలంకరించుకోవాల్సి ఉందో వారి ఆచారాన్ని మరి యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఇది దేవునికి, ప్రజలకు ఒక పోలికగా దీన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇదే కాకుండా వారి ఆచారంలో మరి పెళ్లి కుమార్తె కూడా ఇంకెక్కువ సిద్ధపడాలని కీర్తనలో రాయబడినటువంటి మాట, మా కుమార్తెలు రాజనగరుకై చెక్కిన మూల కంబాల్లాగా ఉన్నారని రాస్తాడు.
144వ కీర్తన 12వ చరణంలో ఒక పెళ్లి కుమార్తె ఎలాగూ సిద్ధపడవలసి ఉందో రాస్తూ, ఆమె ఒక మూల కమ్మం వలె చెక్కబడినదై అందంగా ఉండాలని ఒక భాగాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇది వివాహానికి పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఆచారం మనం చూస్తాం. ఇంతేకాకుండా మరి వివాహానికి వచ్చేటువంటి వారు వివాహ వస్త్రం తప్పకుండా ధరించాలని రాశారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం గత 2 వారాల క్రితం మనం ఈ ధ్యానం చేసుకున్నాం. నీవు పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చింది అని ప్రభు దాసుల్ని వీధుల్లో మూలంలో నుంచి లేకపోతే మార్కెట్ ప్లేస్లో ఉండేటువంటి వారిని పెళ్లి విందుకు పిలిచినప్పుడు అందరూ మంచిగా వచ్చారు, కానీ ఒక్కడు మాత్రం పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఆ వస్త్రం లేని వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి వాడిని వెలుపల చీకట్లు పడవేయమని జ్ఞాపకం చేసినట్లు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ఇంతేకాకుండా ఈ వివాహాల్లో కాస్తంత చమత్కారం, చిక్కుల ప్రశ్నలు కూడా వేయిచున్నట్లు మనం చూస్తాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? దయచేసి ఎవరని చెప్పాలి. న్యాయాధిపతుల్లో సంసోను తాను వివాహం చేసుకునేటువంటి స్త్రీ విషయంలో ఫిలిస్తీన్లకి చాలా చిక్కుల ప్రశ్నలు వేస్తాడు. చిక్కుమూడు ప్రశ్నలు. అక్కడ వారికి ఒక చక్కటి ఒక పొడుపు కథ లాంటిది వదిలి దాని విప్పుడును మీరు తప్పకుండా విప్పాలని వారి జ్ఞాపకం చేస్తున్నట్టు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో ఆ భాగమంతా కూడా మనం చూస్తాం. 14వ అధ్యాయము 12 నుంచి 18 వచనాల భాగాన్ని మనం చూస్తాము. ఇదే కాకుండా వివాహ దినములు, ఎన్ని దినములు వివాహ ఆచారములు అంటే తప్పకుండా 7 రోజులు ఈ పండుగ జరగాలి. 7 రోజుల పండుగ. చివరి రోజు వివాహం. ఆ వివాహం రోజు పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తె ఎదుర్కొంటుంది. పెళ్లి కుమారుడు దగ్గరికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గరికి వచ్చేటువంటి సమయం అది. ఇది మనకి స్పష్టంగా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాము. ఎవరైనా చదివి సహాయం చేయండి. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కదా. కాబట్టి 7వ దినం సమీపిస్తుంది. ఆ విప్పుడు కథ తప్పకుండా చెప్పాలి. తన వారికి ఆ విషయాన్ని తెలపాలని సంసోను వివాహం చేయబడేటువంటి స్త్రీ సంసోనును తొందర పెడుతున్నట్లుగా, వివాహం దగ్గర పడుతుంది త్వరగా చెప్పని మరి సంసోను తొందర పెడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి 7 దినముల యొక్క ఈ పండుగ, ఈ ఆచారము 7వ దినమున పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గరికి వచ్చేసాను. ఇలాగున ఈ యొక్క వివాహ ఆచారాలు, పెళ్లి ఆచారాలు పాత నిబంధన కాలంలోను క్రొత్త నిబంధన కాలంలో చాలా విరివిగా మనము చూస్తాం. వాటిని ప్రభు మరి తన శిష్యులకు చెబుతూ వాటి ద్వారా మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞాపకంలో పరలోక రాజ్య ఉపమానము పెళ్లి కుమారుడు కొరకై బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దివిటీలు పట్టుకొని సిద్ధముగా ఉన్నారు, ఎదుర్కొనుచున్నారు. దీనిలో ప్రాముఖ్యమైన పదజాలాలు మెలకుగా ఉండుడి, జాగరూకతతో ఉండుడి, మీరు సిద్ధంగా ఉండుడి అనే పదజాలాలు ఈ 13 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. అవన్నీ మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ దినము నేను ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన పదజాలం ప్రభు ఆ బుద్ధి లేని కన్యకలతో ఉపయోగించారు. తలుపు వేయబడింది, బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అంటున్నప్పుడు అక్కడ ఆ పెళ్లి కుమారుడు అనేటువంటి మాట మీరెవరో నేను ఎరుగను. తెలీదా? పెళ్లి కుమారుడికి వాళ్ళు ఎవరో తెలీదా? దయచేసి చెప్పండి. తెలుసా తెలీదా? మొదట 5 తెలిసినప్పుడు మీరు తెలీదా? 10 మంది తెలియకుండా ఎందుకుంటారు? వరుడైన క్రీస్తుకు సంఘం తెలియకుండా ఉంటుందా? పోనీ మరి పెళ్లి కుమార్తె వెనక వచ్చేటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళని ఏమంటారో తోడ పెళ్లి కూతురు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా. మీరెవరో నాకు తెలియదు అనేటువంటి పదము ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది?
ప్రియులారా, దీనిలోనే ఒక ప్రాముఖ్యంగా మనం 3 విషయాలు ఈ దినం ధ్యానం చేసుకోవాల్సి వస్తుంది. అందులో మొదటిది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచునో ఆయన వారిని ఎరుగడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం లేకుండా ఉంటారో, ఆయన యందు నమ్మకం లేకుండా ఉంటారో, ఆయన తప్పకుండా వారి ఎరుగను అని జ్ఞాపకం చేస్తారు. నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను చూస్తాము. ఆయన తన యందు విశ్వాసం ఉంచు వారిని లేదా నమ్మకం ఉంచు వారిని ఆయన తప్పకుండా ఎరుగును అని జ్ఞాపకం చేశాడు. చదువుదాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. గట్టిగా చదవం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎందుకని బుద్ధి లేని కన్యకలు ఎరుగును అని నాకు తెలియదు మీరు ఎవరు అంటున్నాడంటే, వీరు విశ్వాసం లేనటువంటి వారు కాబట్టి ప్రభు వారిని మీరెవరు నేను ఎరుగను అంటున్నాను. వాళ్ళు విశ్వాసం లేదని ఎలా చెబుతాము అనంటే, దేర్ ఫెయిత్ ఫేక్ ఫెయిత్. వారి విశ్వాసం చాలా స్పష్టంగా ఫేక్ అని అర్థమవుతుంది. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి పెళ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి వారు తప్పకుండా ఆభరణాలతోనూ వస్తువులతోనూ దివిటీలతోనూ నూనెతోనూ ఎదుర్కోవాలని తెలియదా? తెలుసు. కానీ అవన్నీ లేకుండానే దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. మరి ఎదుర్కోవటానికి వచ్చారంటే పెళ్లి కుమారుడికి మనకు తెలుసుగా, మన లోపలికి ఆయనే రానేస్తాడులే. పాస్టర్ గారికి ఏముందో మాట చెబితే ఆయనే ఒప్పుకుంటాడు అన్నట్టు. లేకపోతే కొంతమందిని లోకం మనం ఈజీగా ఒప్పిస్తూ ఉంటాం కదా, మా నాన్నే కదా ఈజీగా నా మాట ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే. అంటే విశ్వాసం లేనటువంటి వీరు ఏదో ఒకటి చెప్పుకుందామనేటువంటి ఒక భావంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వీరి అవిశ్వాసాన్ని, వీరి ఫేక్ ఫెయిత్ని అక్కడ పెండ్లి కుమారుడు గ్రహించి వారి ఆ విశ్వాసం లేని స్థితిని గ్రహించి వారిని వెలుపడికి పంపించి మీరు ఎవరు నేను ఎరుగను. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. పెళ్లి కుమార్తె వడ్రానం లేకుండా వచ్చిద్దా? పెళ్లి కుమార్తె ఆభరణాలు లేకుండా వచ్చిద్దా? పెళ్లి కుమార్తె తన వస్త్రాలు ధరించుకోకుండా వచ్చిద్దా? పెళ్లి కుమార్తె తనకు కావలసినటువంటివన్నీ వస్తువులన్నీ ధరించుకోకుండా పెళ్లి వివాహానికి వచ్చిద్దా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. చదువుదాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకల గురించి చెప్పండి. వారు ఏం చేస్తున్నట్టు? వారు లెక్కలేనన్ని దినములు పెళ్లి కుమారుడు ఎడల నిర్లక్ష్య భావము, అవిశ్వాస భావము. ఏం కాదులే, మనం లోపలికి రానికుండా ఉంటాడు, అంతసేపు వెయిట్ చేశాము, అర్ధరాత్రి వరకు వెయిట్ చేశాము, ఎంతసేపు వెయిట్ చేసాము, మనల్ని కనికరం లేకుండా ఉంచుతాడు, మనం తప్పకుండా లోపలికి రానిస్తాడు కదా. ఇదే భావన. నేను దేవుని సన్నిధానంలో ఎంత అర్పించాను, ఎంత ఇచ్చాను, దేవునికి ఎంత చేశాను, దేవుని దగ్గర ఎంత ఆరాధన చేశాను, కాబట్టి దేవుడు నన్ను రానివ్వకుండా ఉంటాడా అంటే మీరెవరో నేను. ఇదే విధానం మనకి మత్తయి సువార్తలో ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది కదా. 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా నన్ను పిలుచువారు పరలోక రాజ్యంలో ఎందుకని చేరరంట వీళ్ళు? ఎందుకు చేరరంట? ప్రభువా నీ నామం పేరట మేము అవి చేయలేదా, స్వస్థతలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, నీ నామం పేరట కీర్తనలు పాడలేదా, నీ నామం పేరట మేము ఏమి చేయకుండా చెప్పు, ఎందుకని నువ్వు మమ్మల్ని ఎరుగులు అంటున్నావు అంటే ప్రభు అక్కడ మాట్లాడే మాట, ప్రభువా ప్రభు అని పిలిచే వారు ఎవరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరు కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయవారు. విశ్వసించని వారికి నిత్య రాజ్యం ఎక్కడిది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసము లేనటువంటి వాడు నిత్య జీవాన్ని ఏమాత్రమును స్వతంత్రించుకొనలేరు. కాబట్టి నీవు విశ్వాసం లేకుండా పెండ్లి విందులోకి ఎలాగ వెళ్తావు? విశ్వాసం లేకుండా పెళ్లి కుమారుడి వల్ల విశ్వాసాన్ని కనబరచకుండా పెండ్లి విందుశాలలో ప్రవేశించడం సాధ్యము. కానీ ఇదేనా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత దేవుని గురించినటువంటి ఒక భావన మనకు ఉండొచ్చేమో. దేవుడు కనికరం గలవాడు, దేవుడు కృపాసత్య సంపూర్ణుడు,
దేవుడు దయామయుడు, దేవుడు కరుణగలవాడు, శాంతమూర్తి అని ఉండొచ్చాము. ఒకానొక కాలంలో దావీదు పాపం చేసిన తర్వాత దేవుని కనికరం కోసం దావీదు ఇలాగే మాట్లాడాడు. జనసంఖ్య లెక్కించవద్దని ప్రభు చెప్పినా కూడా తన సైన్యాన్ని, తన జనమును లెక్కించుకున్నాడు దావీదు. మహాపాపం చేశాడు. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి చాలామంది చంపబడుతున్నప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు కరుణ గలవాడవి, కృప కలిగిన దేవుడవు, కరుణాచిత్తం కలిగినటువంటి వాడు అనేసరికి దేవుడు దావీదుని కనికరించాడు. ఆనాడు దేవుని కనికరాన్ని దావీదు కనిపెట్టి అడిగాడు. కానీ అన్ని వేళలు ఇది పనికిరాదు. కృపాకాలం ఎత్తబడుతున్నప్పుడు, క్షమాపణ దొరకని కాలము నీవు సమీపిస్తున్నప్పుడు, క్షమాపణ దొరకని కాలంలో నీవు దేవుని దగ్గర నేను ఇవి చేసి అవి చేశానంటే ప్రభు క్షమించడానికి వీలు లేదు. క్షమించడు ఆయన. ఎప్పుడు నీ యొద్ద కృపాకాలం ఉందో అప్పుడే నీవు దేవుని యందు సరిగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని వస్తు రూపంలో, వస్త్రాల రూపంలోనో, లేకపోతే కొద్దిగా దేవుని సన్నిధానికి వచ్చే సమయాన్ని వెచ్చించడం రూపంలో చూపించడానికి కుదరదు. అలా చేసిన వారందరినీ ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను. మరి ఎవరిని ఎరుగుతాడు? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటుందో అలాంటి విశ్వాసం గల వారిని ఆయన ఎరుగు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం, 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతం గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచారు, నీ యందు ఆనుకున్నారని ఆనాడు యెషయా ప్రవక్త మరి దేవుని వాక్యము విశ్వాసం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయనను ఆనుకొని ఉంటారు. క్షణక్షణం ప్రతి క్షణము ఆయన కోసం నిరీక్షిస్తుంటారు. ఆ నిరీక్షించినటువంటి వారు బుద్ధిగల కన్నికలు. వారి మనసంతా ఎవరి మీద ఆనుకొని ఉంది? చెప్పండి, ఎవరి మీద ఆనుకొని ఉంది? పెండ్లి కుమారుడు యొక్క రాక మీద, పెండ్లి కుమారుడు మీద వారి మనసంతా లగ్నం చేశారు. వారి మనసంతా నిమగ్నం చేశారు. వారి మనసంతా కూడా ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి వారి మనసంతా పెండ్లి కుమారుడు మీద ఆనుకొని ఉంచారు. కారణం ఏంటంటే వారి విశ్వాసం ఆయన మీద ఆనుకొని ఉంది. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యకలు విశ్వాసం కలిగి లేరు. పెళ్లి కుమారుడు మీద వారి మనసు ఆనుకొని లేదు. ఆనుకొని లేనటువంటి వారు ఎన్ని చేస్తే ఏమొచ్చింది? దివిటీలు పట్టుకొని వస్తే ఏమొచ్చింది? మీరెవరో నేను ఎరిగిన. రాత్రంతా పడుకొని వెయిట్ చేస్తే ఏమొచ్చింది? మీరెవరో నేను ఎరిగిన. శ్రమపడి ప్రయాణం చేస్తూ వస్తే ఏమొచ్చింది? మీరెవరో నేను ఎరిగిన. అందుకని ఈ దినము ప్రభు సన్నిధానికి వచ్చి మనం జ్ఞాపకం చేస్తాం. మన దేవుణ్ణి యందు ఎలాగ విశ్వాసం ఉంచాము. ఒకవేళ మన విశ్వాసం ఏదన్నా అబద్ధంగా ఉందేమో, మన ఫేక్ ఫెయిత్ ఏమో, మన విశ్వాసంలో ఏదన్నా దేవునికి అయిష్టతతో కూడినటువంటి అంశాలు ఉన్నాయేమో, ఆ విశ్వాసం దేవుని మీద ఆనుకొని లేదేమో, ఈ ఉదయకాలం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు వారిని ఎరుగనని జ్ఞాపకం చేశాం. రెండవది, ఎందుకు ప్రభు వారిని ఎరుగను అని జ్ఞాపకం చేస్తున్నాడు? ఎరుగనని జ్ఞాపకం చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడంట ఒక శబ్దం వినపడుతుందంట. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు కాబట్టి దివిటీలు పట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి, లేవండి అని ఒక గట్టి శబ్దం ఒకటి వినపడుతుందంట. ఆ శబ్దం వినపడినప్పుడు బుద్ధిగల కన్నికలందరూ దివిటీలు పట్టుకొని లేచి ఆ దివిటీలు చక్కబరుచుకొని వాటిని నూనె పోసుకొని వాటిని వెలిగించి పెళ్లి కుమారుడు కోసం ఎదురు. ఆ శబ్దం విని బుద్ధి లేని కన్నికలు దివిటీలు వెలిగించలేకపోయారు. తెస్సలోనిక పత్రికలో అదే శబ్దం మనం చూస్తాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము ఆ కింద వచనాలు చూసినప్పుడు 16వ వచనం నుంచి, ప్రభు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైనటువంటి నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కోవటానికి వినబడేటువంటి శబ్దాలు, ఆర్భాటం,
ప్రధాన దూత శబ్దం, మేఘారుడై ప్రభు వచ్చుచున్నటువంటి శబ్దం వినపడుతున్నప్పుడు సజీవంగా ఉన్నటువంటి సంఘము తప్పకుండా మేఘారుడైన ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళాలనుకున్నప్పుడు సిద్ధపాటు లేకుండా, దివిటీల్లో నూనె లేకుండా, దివిటీలు వెలిగించబడకుండా, జీవితం సిద్ధపాటు లేకుండా, జీవితం వెలుగుమయం కాకుండా ప్రభు అయిన క్రీస్తును సంఘం ఎలా ఎదుర్కోగలుగుతుంది? అందుకనే అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివితే ఒక శబ్దం వినపడుతుందంట. మరి మత్తయి సువార్తలో చదువుదాం ఆ మాటలను. 6వ వచనం నుంచి చదువుదాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. శబ్దం వచ్చేసింది. మరి వీరికి వినపడలేదా? వీరికి అర్థం కాలేదా? ప్రభు పెళ్లి కుమారుని యొక్క స్వరము వస్తున్నాడనే స్వరం, ఆర్భాట ప్రధాన దూత శబ్దం వీరికి వినపడలేదా? పిల్లరా, ఇక్కడ కాస్తంత ఆలోచించాలి. యేసు ప్రభు వారు ఈ స్వరం గురించి చాలా అద్భుతంగా జ్ఞాపకం చేశాడు. నా గొర్రెలు నా స్వరము, నేను వాటిని, మీరు కంప్లీట్ చేయండి, నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరం వెంట, నేను వచ్చే శబ్దం వాటికి తెలుస్తుంది. అప్పుడు నా గొర్రెలు నేను ఎరుగుతాను. ఇవి నా గొర్రెలు, ఇవి నేను కాచినటువంటి మందలు, నేను పోషించినటువంటి మందలు, పచ్చిక బయళ్ళు తీసుకువెళ్ళినటువంటి మందలని ఆ గొర్రెలు చాలా స్పష్టంగా కాపరి గుర్తుపడతాడంట. మరి స్వరం వినని గొర్రెల విషయం, నేను వాటిని ఎరుగను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు 27వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడింతును. అదే మాట 3వ వచనం కూడా చూస్తాం. అతని ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలను పేరు పెట్టి పిలవగలిగినటువంటి పెళ్లి కుమారుడు రాగా స్వరం వినబడగా ఈ బుద్ధి లేని కన్యకుల యొక్క ఆ అవివేకము, మూర్ఖత్వము, లేకపోతే ఏమనాలో మనము ఆలోచన చేసుకుంటే ప్రియులరా, వారు తమ సిద్ధిల్లో నూనెను కలిగి లేరు. దివిటీల్లో నూనెను కలిగి లేరు. దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. అప్పుడు ఈ బుద్ధిగల కన్యకల్ని, బుద్ధి లేని కన్యకలు అడుగుతున్నారు, దయచేసి మరి పెళ్లి కుమారుడు వచ్చేసారు కదా, మాకు కాస్తంత నూనె, మీ దివిటీల్లో నుంచి నూనె మాకు కాస్తంత. ప్రియులరా, జీవితంలో ఏదన్నా షేర్ చేసుకోవచ్చు కానీ రక్షణ షేర్ చేసుకోలేదు. ఇది మీరు మాత్రం జీవితం మొత్తం గుర్తుపెట్టుకోండి. రక్షణ కోసం ఒక వ్యక్తికి బోధించవచ్చు కానీ నీ రక్షణ ఇంకొకరికి పంచడం సాధ్యం కాదు. నువ్వు ఏదో ఒక వస్తువు పంచవచ్చు, నీ దగ్గర ఉన్న ధనం పంచి, ఇదిగో దేవుని నీ దగ్గర కానుక లేకపోతే ఎదుటి మనిషికి ఇచ్చి కానుక వేయమని చెప్పొచ్చు, పాట పాడమని చెప్పవచ్చు, ఏదైనా సంఘంలో చేయమని చెప్పొచ్చు. కానీ లేకపోతే లోకమందు ఒక వ్యక్తి పాపి నశిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. కానీ నీ రక్షణ అతనికి నువ్వు షేర్ చేయటం సాధ్యమైనటువంటి అంశం కాదు. ఒక ఆత్మను రక్షించే బాధ్యత ప్రభు ఇచ్చాడు, కానీ నీ రక్షణను పోగొట్టుకునే బాధ్యత ప్రభు నాకు ఇవ్వలేదు. నా రక్షణను పోగొట్టుకునే బాధ్యత నాకు ఇవ్వలేదు. అందుకే నా బుద్ధిగల కన్యకలు అంటారు, మేము మీకు ఇస్తే మాకు ఈ నూనె మీకు మాకు అసలుకి సరిపోదు. దివిటీలు కాస్త ఆరిపోతాయి. పెళ్లి కుమారుడు కాస్త అవమాన పాలు అవ్వాల్సి వచ్చింది. పెళ్లి కుమారుడికి మహా అవమానం కలుగుతుంది విందులో. పెళ్లి కుమారుడిని అవమానపరిచినటువంటి వారం అవుతాం. కాబట్టి మా రక్షణ మీకు ఇచ్చుట సాధ్యము కాదు. ఆ స్వరము వినినే వారి లెక్కలేనితనమునకు ఎదుర్కొన్న వారి పర్యవసానము, వారు అమ్మవారి దగ్గర కొనటానికి వెళ్ళగా వెంటనే తలుపు వేయబడెను. వచ్చి వారు తలుపు తట్టుతున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయని. తలుపు తీయబడదు. ప్రభు తట్టినప్పుడు తలుపు తీసినటువంటి వారికి ఆయన వారితో పాటు వచ్చి భోజనం చేస్తాడు. అందుకనే ప్రాచీన గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీయను వానితో నేను, నాతో వారు కలిసి భోజనం, నేను వారికి దేవుణ్ణి అయి ఉందును, వారు నాకు ప్రజలై కదా. ప్రభు మొదట హృదయాన్ని తట్టినప్పుడు నీవు తలుపు తీయట్లేదు,
ప్రభు వచ్చిన సమయాన్ని ఎదుర్కోకుండా, ప్రభు వచ్చే సమయము ఆ సూచనలు చెప్పాడు, సమయం అయితే చెప్పలేదు. ఆ సూచనలు కనబడుతున్నాయి కదా, ఒక శబ్దం వినబడుతుంది కదా. కానీ ప్రభువుని ఎదుర్కోవటానికి వీరు వెళ్ళలేదు. కాబట్టి వీరు ఆయన గొర్రెల్లో చేరిన వారు అవుతారా? కాదు. నా గొర్రెలు నా స్వరాన్ని వినును, అవి నేను పిలువగా వచ్చును, అవి నన్ను వెంబడించునని ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం జ్ఞాపకం చేశారు. కాబట్టి బుద్ధి లేని కన్నికల ఎవరు ఆయన ఎరుగను అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. మూడవది, ఎందుకు ఆయన ఎరుగను అని జ్ఞాపకం చేస్తున్నాడు? వీరెవరు నేను ఎరుగనని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కటి మాటను మనం చదువుతాం. 3వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఏమైన వాడంట. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వారిని తప్పకుండా ఎరుగునంట. సో ఇవి బుద్ధిగల కన్యకులు మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పేసి పెళ్లి కుమారుడు కోసము వెయిట్ చేశారు. రావటం ఆలస్యమైనప్పుడు కాస్తంత కునికారు. శబ్దం వినపడిన వెంటనే లేచి దివిటలో చక్కబెట్టుకొని పెళ్లి కుమారుడు కోసము ఎదురు చూచినటువంటి వారు లోపలికి వెళ్ళారు. పెళ్లి కుమారుని వారు ఎంతగా ప్రేమించి ఉండొచ్చు. విస్తారంగా పెళ్లి కుమారుని ప్రేమించారు. కానీ బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుని ప్రేమించలేదు, పెళ్లి విందుశాలను ప్రేమించారు, పెళ్లి విందును ప్రేమించారు. అందుకని మన పెండ్లి విందుల్లో తలలు వగలేదు. అందుకే ఈ మధ్య అక్కడ పెళ్లి కుమారుడు తరపుళ్ళు పెళ్లి కుమార్తె తరపులు బాగా కొట్టుకున్నారట. 20 మంది గాయాల పోలీసులు వచ్చి అటు సర్దారు. ఏం ప్రేమిస్తున్నాం? మామూలుగా పెళ్ళికి ఏం రాసి ఉంటుంది? మీరు పెళ్ళికి వచ్చి పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తర్వాత విందు చేసి వెళ్ళండి అండి. మొదట విందు చేస్తాము, ఆ విందు దగ్గర ఏమో తక్కువైతే అక్కడే తలలు బాగా కొట్టుకుంటాము, అటు నుంచి అట్టే పెళ్లి చూడుకుంటూ వెళ్ళిపోతాం. చాలా పల్లెటూరులో చూస్తుంటా, పెళ్లి జరుగుతున్నప్పుడు చర్చిలోకి వచ్చి ఎవరు కూర్చోరు. పెళ్ళి ముందే పెళ్లి చేయండి అంటే, కాదు పాస్ గారు, ముందర భోజనం తర్వాతే పెళ్ళి. విందు చేసిన వాళ్ళు అటు నుంచి అటు ట్రాక్టర్ లారీ ఎక్కిపోతుంటారు, బస్సు పట్టుకొని వచ్చిన బస్సులో వెళ్ళిపోతుంటారు. కానీ పెళ్ళికి వచ్చి కూర్చున్నటువంటి వారు మహా అయితే 10 మంది 15 మంది, భోజనం చేసిన వారు 1000 మంది, పెళ్లిలో కూర్చున్న వారు 20 మంది 15. సో దేవుని పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈ బుద్ధి లేని కన్యకులు దేనిని ప్రేమించారు? విందుశాలను ప్రేమిస్తున్నారు, కానీ ఆ పెళ్లి కుమారుడిని ప్రేమించలేకపోయారు. అందుకనే పెళ్లి కుమారుడు విందును ప్రేమించినటువంటి బుద్ధి లేని కన్యకను వెలుపట ఉంచి పెళ్లి కుమారుని ప్రేమించినటువంటి వారిని లోపలికి తీసుకువెళ్ళారు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుడిచ్చేవన్నిటిని ప్రేమిస్తాం, కానీ దేవునిని మాత్రం ప్రేమించం. పరిసయ్యుడైన సీమోను ప్రభుని ఇంటికి పిలిచాడంట. ప్రభుని ఇంటికి పిలిచి మంచి భోజనం సిద్ధపరిచాడు. ఆ భోజనం సిద్ధపరిచినప్పుడు అక్కడ ప్రభు వచ్చి కూర్చున్నప్పుడు ఒక పాపాతురాల స్త్రీ ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ, పాపాతురాల స్త్రీ నన్ను కరుణించమని ఎంతో ప్రభు ఎదుట ఏడుస్తుంది. ఆమె ఈమె ఎవతయో, ఎటువంటిదో, ఇది ఎలాంటిదో, ఈయన అసలు ప్రవక్తో కాడో, దీన్ని ఎందుకు దగ్గరికి రానిచ్చేయడని మనసులో చాలా చెడుగా ప్రభు గురించి అనుకోవడం ప్రారంభం చేశాడు. ప్రభువునైతే విందుకు పిలిచాడు, కానీ ఆ విందుకు పిలిచిన ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభువు వల్ల వచ్చిన ఘనతను ప్రేమించాడు. అందుకే ప్రభు అంటాడు, పరిసయ్యుడైన సీమోను, నేను నీ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నీవు నాకు నీళ్ళు ఇచ్చావా, నా తల అంటావా, నన్ను గౌరవించావా, నాకు చేయాల్సిన మర్యాద చేసేవా? కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నన్ను విస్తారంగా ఏం చేసిందంట? మరి సీమోను ఏం చేశాడు? విస్తారంగా ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభు వల్ల వచ్చేటువంటి ఘనతను ప్రేమించాడు. ప్రభు వల్ల వచ్చేటువంటి మహా పొగడ్తలన్నిటిని ప్రేమించి వాటిని ఆస్వాదించడం ప్రారంభం చేశాడు. ప్రభు ఇంటికి వచ్చాడంటే ఆనాడు మహాఘనత. ఒకని ఇంటికి ప్రభు వెళ్ళాడంటే చాలా పెద్ద అంశం. ఆ రోజు యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం ఈ మాటల్లో చూస్తాం. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ
మరి యూదుల సాంప్రదాయాలు ఇది ప్రధానమైంది కాదా, ముద్దు పెట్టుకునే సాంప్రదాయం? ప్రభువుని అతను ముద్దు పెట్టుకోనలేదంటే ఏంటి? చదవండి ఇంకా. నీవు నా పాదములను ముద్దు పెట్టుకోలేదు కానీ, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారం ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ప్రభువుని విందుకు పిలిచాడు. ప్రభువుని విందుకు పిలిచి ఆయనను పాపాత్రులైన స్త్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన వల్ల వచ్చే ఘనతను ఆస్వాదించాడు కానీ ఆయనను ప్రేమించలేకపోయాడు. అందుకని ప్రభు ఎవరింటికి వెళ్ళాడో వారికి క్షమాపణ చెప్పలేదు కానీ, ఏ స్త్రీ అయితే తన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగిందో ఆ స్త్రీకి క్షమాపణ ప్రకటించేశాడు. కనుక దేవుని ప్రేమించాలి కానీ దేవుని వల్ల కలిగేటువంటి వాటిని కాదు. ఇక్కడ ఈనాడు క్రైస్తవులు భోజనం ఎక్కడంటే అక్కడ పరిగెడతాం ప్రారంభించారు. దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక దేవుని వల్ల ఒక శ్రమ వస్తే తీసుకోగలుగుతాం మనం? దేవుని వల్ల ఒక శ్రమ వస్తే, దేవుని వల్ల ఒక హింస వస్తే, పోనీ దేవుని నామ నిమిత్తం ఒక చిన్న అవమానం వస్తే తీసుకోగలుగుతామా? మళ్ళీ దానికి మనం అనే మాట, నేను తప్పు చేస్తే అనాలి కానీ నేను తప్పు చెయ్యకపోతే అంటే మాత్రం అస్సలకి. ప్రభు ఏం తప్పు చేశాడని ప్రభుని అన్నారు. మరి ఏమి ఎరుగనటువంటి వారికి వచ్చేది నింద, ఏమి ఎరుగనటువంటి వారికి వచ్చేది అవమానం, చెయ్యనటువంటి వారికి. ఇవన్నీ తీసుకోగలుగుతామా? ప్రభు వల్ల కలిగేటువంటి మేలులు, ఆశీర్వాదాలు, సంతోషాలు, ఆనందాలన్నిటిని తీసుకుంటున్నాం మనము, ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి మనము. మరి ప్రభు వల్ల కలిగేటువంటి శ్రమను తీసుకోగలుగుతామా? ప్రభుని ప్రేమించగలుగుతాం ఆ శ్రమలో? యోబు ప్రభుని తన జీవితం అంతా ప్రేమించాడు. యెహోవా ఇచ్చాడు, ఎవరు తీసుకొని పోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టగా, పురుషులు 5,000 మంది తినగా, యేసు ప్రభుని అందరూ ఫాలో అవటం ప్రారంభం చేశారు. అవుతూ ప్రభుని రాజుగా చేయాలని ప్రయత్నం చేశారు. ఎందుకు వచ్చింది ప్రభుని రాజుగా చేయాలి అని అంటే, భోజనం. కడుపు నిండిన తర్వాత మానవుడు పొగడ్తలు స్టార్ట్ చేస్తాడు కదా, నీ అంత తోడు లేడంట, నీ వంటి వారు లేదంట, నీ చాలా గొప్పవాడు అంట. కడుపు నింపితే చాలు ఆ వ్యక్తిని గొప్పగా పొగుడుతుంటాం. యేసుప్రభు వారు వారి కడుపు నింపాడు కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారిని రాజుగా చేయాలని బలవంతం చేయడం ప్రారంభం చేశాడు. నువ్వు యూదుల సింహాసనం మీద కూర్చోవాల్సిందే, నువ్వుంటే మాకు తిండి దొరికింది, నువ్వు ఉంటే మాకు అన్ని క్షేమాలు దొరుకుతాయి. శిష్యులు సైతం కూడా ఆ గుంపులో చేరారు. అక్కడి నుంచి ప్రభు బలవంతంగా వారిని విడిచి వెళ్ళిపోయాడు. అయినా మళ్ళా సముద్రం నుంచి ప్రభు వచ్చిన తర్వాత మళ్ళా ప్రభు వెంటబడుతుంటే ప్రభు అప్పుడు ఒక మాట ఉపయోగించాడు, మీరు నన్ను వెంబడిస్తుంది రొట్టె కోసం మాత్రమే కానీ మరి ఇంకో దానికోసము. ఎందుకు వెంబడిస్తున్నారండి ప్రభువుని? దయచేసి చెప్పండి, ఎందుకు వెంబడిస్తున్నారు? రొట్టె కోసం. ప్రభు కావాలా, రొట్టె కావాలా? ధర్మశాస్త్రం వాక్యం చెబుతుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26-27 వచ్చిన ఒకసారి చదువుకుందాం. యేసు, మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగున అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని ఇందుకొరకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి దేన్ని ప్రేమిస్తున్నాడు? ఈ బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడిని విస్తారంగా ప్రేమించలేకపోయారు. అందుకనే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దివిటీల్లో నూనె లేదు, వారు ఉంచుకోలేకపోయారు. అదే ప్రేమిస్తుంటే నూనె ఎంత ఉండేదంటే పొంగి పూర్లు ఎంత నూనె ఉంచుకునేవారు. అందుకని దేవుని ప్రేమించాలి కానీ దేవుని వల్ల కలిగేటువంటి వాటిని కాదు. దేవుని ప్రేమించాలి కానీ దేవుని వల్ల వచ్చిన ఈవులను కాదు. దేవుని ప్రేమించాలి కానీ దేవుని వల్ల వచ్చే భోగేచ్ఛలను కాదు. దేవుని ప్రేమించాలి కానీ దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదాలు, స్వస్థతలు, వీటిని కాదు. ఎప్పుడు దేవుని ప్రేమించడం ప్రారంభిస్తావో అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఎరుగును.
యోహాను పత్రికలో ఒక మాట, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని రాయబడింది. అవునా కాదా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. సో ఈ బుద్ధి గల కన్యకలు ప్రేమ గలవారు, విస్తారంగా నూనె పెట్టుకున్నారు. ఎక్కడ వరుడుని ఎదుర్కోలేకుండా పోతాము, ఎక్కడ వరుడితో మేము ఉండకుండా పోతాము, ఎక్కడ వరుడు విందుశాలకు పోకుండా అయిపోతుంది మా జీవితాలు. ఎంతకాలం నిరీక్షించి ఓపిక బట్టి, ఎంతకాలం సిద్ధపరచుకొని, ఎంత చక్కగా అన్నిటిని ఏర్పాటు చేసుకొని పెళ్లి కుమారుడు దగ్గరికి పోతే ఎంత బాధ. కాబట్టి వారు అంత ప్రేమించారు పెళ్లి కుమారుడిని ఎదుర్కొనేంత వరకు వారు తమ దివిటీల్లో నూనె తగ్గకుండా, దివిటీలు ఆరిపోకుండా చేసుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేకుండా పోయారు. కారణము పెళ్లి కుమారుని ప్రేమించారు. ప్రియులారా, ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు మనల్ని ఎప్పుడు ఎరుగనంటాడు. 3 విషయాలు నేను మీ మధ్య ఉంచాను. ఎప్పుడు ప్రభు మనల్ని ఎరుగనంటాడు? ఆయన యందు విశ్వాసం లేని వారిని ఆయన ఎరుగడు. ఆయన స్వరము విననటువంటి వారు, ఆయన చిత్తమునకు లోబడినటువంటి వారిని ఆయన ఎరుగడు. అలాగే ఆయనను ప్రేమించినటువంటి వారిని ఆయన ఎరుగడు. ఈ బుద్ధి లేని కన్యకలు ఆ మాటను పొందుకున్నారు. తలుపు వేయబడింది. నిరాశ నిస్పృహలతోటి నెట్టబడ్డారు. సో ఈ దినమందు మన దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఒకవేళ ఆ పదం మనకు వస్తే, దేవుని కానుకేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ పదం మనకు వస్తే, దేవుని సన్నిధానంలో కావలసినంత ప్రార్థన చేస్తూ, యాచనలు, ఉపవాసాలు అన్నీ చేస్తూ, జపతపాలన్నీ చేస్తున్నాం, కానీ ఒకవేళ అదే పదం మన జీవితాలను దర్శిస్తే ఏమవుతాం? ఆయన రాకడ తెలీదు, ఏ గడి ఆయన రాకడ వచ్చిందో తెలియదు, కానీ ఆ సూచనలు మాత్రం తెలుసు. అందుకని ఆయన వచ్చే లోపు నీవు ధరించుకోవాల్సినటువంటి వస్తువులు, వస్త్రాలు ఇవే. అది తెస్సలోనిక పత్రికలో పౌలు వాటి గురించి చాలా పూర్తిగా జ్ఞాపకం చేశాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము, మత్తులమై ఉండక ఏం ధరించుకోవాలంట? విశ్వాసాన్ని, ప్రేమలను కవచంగా ధరించుకోవాలి. రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణమును ధరించుకోవాలి. ఇవి ధరించుకోవాలి పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు. ప్రభు రాకడ సిద్ధపాటులో సంఘము ధరించుకోవాల్సిన వస్తువులు, ఆభరణాలు ఇవే. ఈనాడు మానవులు విపరీతమైన అలంకరణకు వెళుతున్నారు, కానీ మానవుడు తన హృదయాన్ని అలంకరించుకోవటం మానేశాడు, తన ఆత్మ జీవితాన్ని అలంకరించుకోవటం మానేశాడు. ప్రభు రాకడలో మానవుడు, విశ్వాసి ఎలాగున దేవునికి తను తాను సమర్పించుకోవాలి, అది మానేశాడు. ప్రేమ చల్లారుతుంది, విశ్వాసంలో చంచలత్వం ఏర్పడింది. దేని విశ్వసిస్తున్నా మనకు తెలియదు. పాస్టర్ గారి మీద పూర్తిగా విశ్వాసం పెడతాం, కానీ దేవుడి మీద పెట్టట్లేదు. ఈ రోజులు మా మీద పెడుతున్నందుకు మేము సంతోషించాలా? మా మీద మీరు పెడుతున్నందుకు మీ విషయమే బాధపడాలా? విశ్వాసం దేవుని మీద కదా ఉండాల్సింది. అందుకని ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోదు. ప్రభు చెప్పాడు, ఆయన రాకడలో ప్రేమ చల్లారిపోను, అనేకుల మధ్య ప్రేమ చల్లారి. నీవు చల్లారుతున్న కాలంలో ఆ ప్రేమని నీవు కవచంగా ధరించుకుంటే, విశ్వాసం సన్నగిల్లిపోయేటువంటి కాలంలో ఆ విశ్వాస కవచాన్ని నీవు ధరించుకుంటే, నిరీక్షణను కోల్పోయే కాలంలో ఆ నిరీక్షణ నీవు ఆ శిరస్త్రాణంగా ధరించుకుంటే, రక్షణ శిరస్త్రాణంగా నీ జీవితం ప్రభు యొక్క విందులో ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు AI వచ్చిన తర్వాత ఇంకా చాలా రకాలైన టెక్నాలజీస్ వచ్చిన తర్వాత దేవుని రాకడని చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు. ఆ చిత్ర విచిత్రాలు చూపిస్తున్నప్పుడు కొంతమంది వాటిని నమ్ముతారు, ఇది AI అని కొంతమంది అంటారు. రకరకాలుగా భావించడం ప్రారంభం చేశారు. అపోహలు పాలయ్యేటువంటి కాలం మనది. ప్రతిదీ నమ్మేటువంటి కాలానికి వెళ్తుంటాం. ఏది నిజమో ఏది నిజం కాదు అనేటువంటి గ్రహించుకోలేనటువంటి దుర్భర కాలానికి వెళ్ళిపోతుంటాం. బహుశా ఈ చెడు కాలం ముందు మనం ఉన్నందుకు దుఃఖపడాలి. యెషయా గ్రంథంలో మాట్లాడతాడు, కీడు చూడకుండా అనేటువంటి మాట మాట్లాడతాడు. కీడు కాలంలో ఉన్నాం మనం. ఈ కీడు కాలంలో ఏది మంచో ఏది చెడు అస్సలు గ్రహించలేము. ప్రతీది వచ్చేది స్పష్టంగా నమ్మేటువంటి కాలంకి వెళ్ళిపోయాం మనం.
కాబట్టి ఈ కాలంలో నీవు సరిగా దేవుని గురించిన ప్రేమ, విశ్వాసాన్ని, రక్షణ శిరస్త్రానాన్ని, నిరీక్షణను నీవు ధరించుకున్నప్పుడు పెళ్లి కుమారుడి ఆహ్వానం నీకు దొరుకును. పెళ్లి కుమారుడు నిన్ను లోపలికి పిలుచును, ఆయన నీతో పాటు విందు చేయును, ఆయనతో సహవాసం నీకు నాకు ఏర్పడు. ప్రేమ గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 3 విషయాలు చెప్పాడు చివరిలో. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మీరు తీయకుండా చెప్పాలి. ఈ 3 కదా ప్రపంచం మొత్తానికి మూలం. అందుట్లో కూడా ప్రేమయే. దేవుని ఒక మానవుడు ఆయన్ని విశ్వసించినటువంటి శిష్యుడు ఎదుర్కోవటానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఇవే కారణం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమయే. అందుట్లో కూడా మూలమైంది ప్రేమయే. సో ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వాడిని ప్రభు ఎరుగునని చెప్పును. మరి ఈరోజు మనం బుద్ధిగల కన్నికల స్థితిలో మనం ఉంటున్నామేమో. అన్నీ బాగానే ఉన్నాయి, ఏం తక్కువ కాలేదు. వెయిట్ చేయటం బాగానే ఉంది, కానుకలు ఇవ్వటం బాగుంది, ఆరాధించడం బాగుంది, సమయం వెచ్చించడం అన్నీ బాగానే ఉంది. కానీ చివరికి ఈ పదం మన జీవితాలకు తటస్థిస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఆ పదం మన జీవితానికి తాకకున్నట్లుగా, ప్రభువా నన్ను నీవు ఎరుగునట్లుగా, నీలో నేను, నాలో నీవు నిలిచి ఉన్నట్లుగా నన్ను స్థిరపరచమని ప్రభుని వేడుకుందాం. అటు ప్రేమ, నిరీక్షణ, విశ్వాసంలో మనము కవచాలను ధరించుకుందాం. అటు కృపా ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలండునుగాక. ఆమె. దేవా